అమ్మవారికి నా అనంత శతకోటి పాదాభివందనాలు. మరియు మనకి ఆనాపానసతి ధ్యానాన్ని లోకార్పణం చేసిన గౌతమ బుద్ధ వారికి కూడా నా కోటి ప్రణామాల్ని సంధిస్తూ, ఈ జూమ్‌ల మరియు యూట్యూబ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికు నా అనంత ధన్యవాదాల్ని చెప్తున్నాను. నాకి ఈ అవకాశాన్ని ఇచ్చిన త్రివేణి మేడం గారికి మరియు పత్రిజీ మహిళా చైతన్య గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాల్ని నేను చెందిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నాకు ఈ ఒక ఆనాపానసతి ధ్యానంని పరిచయం చేసి ఇచ్చిన శ్రీమతి తులసి కృష్ణమూర్తి మరియు నాకు ఇద్దరు గురువులు ఈ ఒక ధ్యానాన్ని పరిచయం చేసినది నా ఫ్రెండ్ అయిన ఒక చిన్మళాపురంల అంబికా సుభాష్ మేడం అనేవాళ్ళు. వాళ్ళిద్దరికీ నేను అనంత ధన్యవాదాల్ని ఈ మూలకంగా చెందిస్తున్నాను. థ్యాంక్ యూ. మరియు నాకు ఈ జన్మంని ప్రసాదించిన మా తల్లిదండ్రులకు కూడా నేను కృతజ్ఞతలు చెబుతూ, ఈనాటి కార్యక్రమంలో నాకు తెలిసిన ఒక జ్ఞానాన్ని పత్రిజీ ప్రబోధాలు ఇందులో ఒక సబ్జెక్ట్‌ని ఎన్నుకున్నాను. నేను కర్ణాటకలో ఉన్నాను. నాకి చక్కగా తెలుగు రాదు. ఏదైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించాలి. థ్యాంక్ యూ. ఈనాటి సబ్జెక్టు నేను ఇదే మొదటిసారి నేను ఈ ఒక సత్సంగంని చేస్తుండేది తెలుగులో. సో, అలాగా నాకి కొంచెము ఏదైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించాలి. ఈనాటి సబ్జెక్టు పత్రిజీ ప్రబోధాల నుంచి తీసుకున్న ఒక సబ్జెక్టు ఎందుకు, ఏమిటి, ఎలా? ప్రతి ఒక్కరికో వాళ్ళ జీవితంలో ఏదైనా ఒక సంతోషం ఉండొచ్చు, ఒక దుఃఖం ఉండొచ్చు. అది ఎందుకొచ్చింది? ఏమిటి ఇది? ఎలా వచ్చింది అని తెలుసుకోవాలా అంటే, ఇప్పుడు మనము చూద్దామంట ఏమి అది అనేసి. ఈరోజు ఇంకొక విషయం గురించి మనం తెలుసుకుంటాము. ఈరోజు విషయం ఏమి అంటే ఎందుకు, ఏమిటి, ఎలా? మనం ఒక తెలుగు సినిమాని చూస్తాము. అప్పట్లో బాబు మోహన్ గారు ఎందుకు, ఏమిటి, ఎలా అని అందరిని తిరుగుతూ ఉంటాడు. ఒక తెలుగు పిక్చర్‌లో బాబు మోహన్ అనే యాక్టర్ ప్రతి ఒక్కరినైనా ఎందుకు, ఎలా, ఏమి అని అడుగుతూ ఉంటాడు. ఏమిటి అని అందరికీ తెలుసు. కానీ ఎందుకు అనేది తెలియదు. ఎలా అనేది తెలియదు. మధ్యలోనిది ఏమిటి అందరికీ తెలుసు. అంటే ఎందుకు అనేది తెలుసు. ఏమిటి, ఎలా అనేది తెలీదు. కానీ ముందుంది ఎందుకు తెలియదు. తర్వాత అది ఎలా తెలియదు. ఎందుకు అని తెలిసినప్పుడు ఎలా అని తెలుస్తుంది అన్న మాట. ఏమిటి అనేది ఒక సమస్య. అది ఎందుకు వచ్చింది అనేది రెండవది. అది ఎలా పోతుంది అనేది మూడవది. ఎందుకు అనేది ఒక సమస్య అయితే ఏమిటి అనేది ఇంకొక సమస్య. ఎలా అనేది ఇంకొక సమస్య. నాకు తలకాయ నొప్పి వచ్చింది. అది ఏమిటో నాకు తెలుసు. తలకాయ నొప్పి ఏమిటికొచ్చింది నాకు తెలుసు. ఇప్పుడు కొందరికి ఏమంటే కొంచెము ఫుడ్డు తీసుకునేది లేట్ అయితే తలకాయ నొప్పొస్తుంది. కొందరికి కాఫీ తాగకుండా ఉంటే తలకాయ నొప్పొస్తుంది. అది వాళ్ళకి తెలిసుంటుంది. ఓహ్! నేను ఈరోజు సరైన టైంకి నేను కాఫీ తీసుకోలేదు. అందుకే నాకి తలనొప్పి వస్తూ ఉంది. నేను ఫుడ్డు తీసుకోలేదు. అందువల్ల నాకి తలనొప్పి వస్తా ఉంది. లేకుంటే నేను ఏదో ఒక దీర్ఘంగా ఆలోచన చేస్తున్నాను. అందువల్ల నాకి తలనొప్పి వచ్చిందని తెలుసు. అయితే నాకు ఆ తలకాయ నొప్పి పోవాలి. అది ఎలా పోతుంది అంటే అది ఎందుకు వచ్చింది? మనసు తెలియాలి. మన మనసుకి అది ఎందుకొచ్చింది అని తెలుసుకోవాలి. లేకపోతే పోదు. ఏమిటి అనేది మనకు తెలుసు. ఆ తలకాయ నొప్పి ఉంది. ఎందుకు, ఏమిటి, ఎలా? ఆ ఏమిటికి ముందు ఎందుకు, ఆ ఏమిటి తర్వాత ఎలా ఉంటాయి? ఆ తలకాయ నొప్పి ఎందుకు వచ్చిందంటే 2 కారణాలు ఉన్నాయి. మనం ఇంకొకరికి తలకాయ నొప్పి తప్పిస్తే అది నేను చెప్పింది సామాజిక జీవితం అయ్యింది. ఇప్పుడు మనము ఆధ్యాత్మిక పరంగా వస్తే మనం ఇంకొకరికి తలకాయ నొప్పి తెప్పిస్తే మనకు తలకాయ నొప్పి వస్తుంది. మనం ఏది చేస్తే అది మనకి వాపసు వస్తుంది. మంచిది చేస్తే మంచిది, చెడ్డది చేస్తే చెడ్డది. ఇప్పుడు మనకొచ్చిన తలకాయ నొప్పి మనకెందుకొచ్చింది అని మనం ఆత్మపరంగా యోచన చేస్తే, మనము ఎప్పుడైనా ఎవరికైనా తలకాయ నొప్పి వచ్చేట్లా చేసుంటే మనకి ఈ జన్మంలో తలకాయ నొప్పి వస్తుంది. మనకు తలకాయ నొప్పి వస్తుంది. లేకపోతే మనం ఇంకొకరికి
మన తల నొప్పించి అవకాశం ఇస్తే మనకి తలకాయ నొప్పి వస్తుంది. ఎవరికైనా మనం తలకాయ నొప్పి వచ్చేట్ల అవకాశాన్ని మనము కల్పించింటే ఆ తలకాయ నొప్పి మనకు వస్తుంది. మనము అవతల వాడి తలుపులను బాధ పెట్టినప్పుడు మనకి తలకాయ నొప్పి వస్తుంది. మనము బయటోళ్ళని, అవతల వాళ్ళని, మన అక్కపక్కల ఉండేవాళ్ళని ఉండొచ్చు, బంధుమిత్రులను ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఎవరికైనా మనము నొప్పి పెట్టింటే, బాధ పెట్టింటే మనకి ఆ నొప్పి వస్తుంది. మనం అవతలి వాడిన మన తలుపులను బాధ పెట్టినందుకు మనకు తలకాయ నొప్పి వచ్చింది. ఏ కారణాలు లేకుండా ఏ కార్యము ఉండదు. ఏదే ఒక ఖుషి ఉండొచ్చు, ఒక దుఃఖం ఉండవచ్చు. ప్రతి ఒక్కటి దానికి దానిదే అయిన ఒక అద్భుతమైన కారణం ఖండితంగా ఉంటుంది. మనము సామాన్య జీవితంలో అంటే మనము ఈ భౌతిక జీవితంలో మనకి అది ఏమీ తెలియదు. మనము ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గానికి వచ్చినామో అందులోనూ మనము ఆనాపానసతి ధ్యానంలోకి వచ్చిన తరువాత మనకి ఇవన్నీ సూక్ష్మంగా గుర్తుకు వస్తున్నాయి. ఏ కారణాలు లేకుండా ఏ కార్యము ఉండదు. అంటే ఏ కార్యము లేకుండా ఏ కార్యము ఉండదు. కారణ కార్య సంబంధం తెలుసుకుంటేనే శాస్త్రం తెలిసినట్లు కదా! ఇది కారణ కారణ కార్య సంబంధం అంటే ఇది ఎందుకు ఇలా వచ్చింది? ఎందుకు ఇలా అయ్యింది అని మనం ఆత్మపరంగా యోచన చేసినప్పుడే, దాని గురించి మనం పట్టించుకున్నప్పుడే మనకి అసలైన ఆహ్, అసలైనది మనకి తెలుస్తూ పోతుంది. ఏమిటి అందరికీ తెలుసు. కానీ ఎందుకు తెలియదు? ఆ ఎందుకు తెలియకపోతే అది ఎలా పోతుంది మనం చెప్పలేదు. మనకు తలకాయ నొప్పి ఎందుకు వచ్చింది? మనము ఇంకొకడికి పనికి మాలిన మాటలు మాట్లాడి వారికి తలకాయ నొప్పి తెప్పించాము. అప్పుడు మనకి తలకాయ నొప్పి వస్తుంది. మనం వారి తలుపులను నొప్పించాము. వారికేదో చెడు చేశాము. కనుక మనకి చెడు వచ్చింది. మనకు తలకాయ నొప్పి వచ్చింది అంటే వాళ్ళకేమో చెడు చేసింటాము. వాళ్ళనేమో ఒక మాటలతో వాళ్ళని బాధ పెట్టింటాము. అందువలన మనకి ఇప్పుడు తలకాయ నొప్పి వచ్చింది. ఇది ఎలా పోతుందంటే, నువ్వు వాడికి తలకాయ నొప్పి కాకుండా ఉండాలి. నీ మాటలు ఇంకొకరికి తలకాయ నొప్పి కాకుండా ఉండాలి. నీకు తలకాయ నొప్పి వచ్చినట్ల వాడి మాటలు నీ మీద ప్రభావం చూపించకుండా నువ్వు చేసుకుంటే నీకు తలకాయ నొప్పి రాదు. ఇది ఏమి చేయాలి అంటే, మనము ఎవరికైనా బాధ పెట్టేకి ముందు మనము యోచన చేయాలి. నేను మాట్లాడే మాటల ద్వారా వాళ్ళకి ఏదైనా సమస్య వస్తుందా? ఏదైనా నొప్పి వస్తుందా? ఏదైనా బాధ వస్తుందా? అని తెలుసుకొని మనం మాట్లాడినప్పుడు వాళ్ళకు తలకాయ నొప్పి రాదు. అప్పుడు మనకి కూడా తలకాయ నొప్పి రాదు. క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ ఉందని తెలుసు. 1వ డిగ్రీ, 2వ డిగ్రీ, 3వ డిగ్రీ, 4వ డిగ్రీ ఏమిటో తెలుసు. కానీ ఎందుకు వచ్చింది అది ఎప్పుడు అడగడు. క్యాన్సర్ వచ్చిందా? అయితే డాక్టర్ దగ్గరికి పో, కీమోథెరపీ చేయించుకో, రేడియేషన్ చేయించుకో, సర్జరీ చేయించుకో అని చెబుతారు. కానీ అది ఎందుకు వచ్చిందో తెలియకపోతే అది ఎలా పోవాలి? పోదు. ఏ కారణం చేత క్యాన్సర్ వచ్చిందో దాని మీద మనం నీళ్లు పోయాలి. మనకి ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అంటే దాన్ని గురించి మనమేం చేస్తాము? క్యాన్సర్ వచ్చిన తక్షణమే మనము డాక్టర్‌తో వెళ్తాము. మనకి మన బంధువులు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన అక్కపక్కన ఉండే మన నైబర్స్ కావచ్చు. ఏం చెప్తారు? మొద్దు మీరు త్వరగా డాక్టర్ దగ్గర వెళ్ళండి. కీమోథెరపీ, రేడియోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తారు. మీరు తీసుకోండి అని చెప్తారే గాని, ఎవ్వరు కూడా మనకి ఇది ఎందుకు వచ్చింది? దీన్ని తెలుసుకోండి. ఏ ద్వారా మీకు ఇది కలిగింది అని ఎవ్వరు చెప్పలేరు. ఒక నిప్పుంది. ఆ నిప్పులో నుంచి పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగ మీద నీళ్లు వేస్తే నిప్పు ఆరిపోతుందా? నిప్పు మీద నీరు పోయాలి. ఆ పొగకి కారణం ఏది? నిప్పు. ఒక పొగ వస్తూ ఉంటుంది. మనము దాన్ని నీళ్లు పోస్తే ఆరిపోతుంది అని అనుకోని మనం నీళ్లు పోస్తాం. కానీ ఆ పొగ ఎక్కడి నుంచి వస్తుంది అని మొట్టమొదటిగా మనము తెలుసుకోవాలి. ఆ పొగ ఎక్కడి నుంచి వస్తా ఉంది అంటే, ఆ నిప్పు వల్ల ఆ పొగ వస్తూ ఉంది. మనము పొగ వస్తుండే చోటు నీళ్లు పోస్తే, ఆ చోటు మాత్రం
పగ రాదు. మళ్ళీ నిప్పు ఎక్కడుంటుందో అక్కడ పొగ మళ్ళీ వచ్చేదానికి షురువైతుంది. పొగ వచ్చింది. ఆ పొగని ఊదిస్తే తాత్కాలికంగా ఆ పొగ పోతుంది. కానీ మళ్ళీ పొగ వస్తుంది. వస్తూనే ఉంటుంది. అంటే ఆ కార్యము మీద మనం యుద్ధం చేస్తే ఆ కార్యము అలానే ఉంటుంది. ఆ కార్యానికి మూలమైన కారణం మీద యుద్ధము చేయాలి. అంటే ఇందులో ఏం చెప్తున్నారంటే పొగ వచ్చే చోటు మనము నీళ్లు పోయక ఆ నిప్పు ఎక్కడ ఉందో దాని మూల ద్వారం ఎక్కడ ఉందో దాన్ని తెలుసుకొని మనము ఆ నిప్ప మీద నీళ్లు వేస్తే మరి మళ్ళా ఆ పొగ రాదు. ఆ పొగ ఎందుకు వచ్చింది? ఆ నిప్పు వల్ల వచ్చింది. మనం మనం పోగానే చూస్తానము. కానీ నిప్పుని చూడటం లేదు. చూడకపోతే లాభం లేదు. ఆ పొగ నివారణ కాదు. మరి అది ఎలా పోతుంది? నువ్వు ఆ పొగ పైన నీళ్లు చల్లుతావు. అది పక్కకు పోతుంది. కానీ ఇంకొక పొగ వస్తుంది ఆ నిప్పులోంటి. అంటే చెప్తి కదా ఇప్పుడు. మనం పొగ ఏ చోటు ఉందో అక్కడ నీళ్ళు పోస్తాం గానీ, నిప్పు ఉండే చోట మనము నీళ్లు పోయము. అంటే మూల స్థానంని తెలుసుకోవాలి. అలాగే మన రోగాలు గూడా ఇది ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అని మనము దాని మూల స్థానాన్ని తెలుసుకుంటేనే అది శాశ్వతంగా మమ్మల్ని నుంచి విడిచిపోతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకోవాలంటే కారణకార్య సంబంధాన్ని తెలుసుకోవాలి. మనం ఒక ఆధ్యాత్మిక విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ కారణకార్య సంబంధాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి కార్యం వెనకాల ఒక కారణం ఉంటుంది. ప్రతి ఒక్క మంచి, ఒక చెడు వెనకాల ఒక ఒక సరైన కారణం ఉంటుంది. నువ్వు పక్కవాడికి తలకాయ నొప్పి తెప్పించకపోతే నీకు తలకాయ నొప్పి రాదు. నువ్వు పక్కవాళ్ళకి తలకాయ నొప్పి కానీ, ఏదైనా బాధలు గాని తెప్పించకపోతే నీకేవి రాదు. పక్కవాడు నిన్ను ఊరికే బాధ పెడుతున్నాడా? వాడిని నిన్ను బాధ పెట్టినిస్తున్నావా? వాడు నిన్ను తీడుతున్నాడా? నువ్వు మౌనంగా కూర్చున్నావా? ఎదురు తిరగకుండా, వాడిని ఒప్పుకోకుండా ఉండలేవు. కానీ ఒప్పుకుంటున్నావు కనుక నీకు తలకాయ నొప్పి వచ్చింది. ఎవరికైనా మనం ఏదైనా కానీ మనము నొప్పిస్తే మనకు వాళ్ళు నొప్పి ఇస్తారు. ఇది మనము గుర్తించుకోవాలి. మనం ఎదురు తిరగడం లేదు. ఎవరైనా ఏదైనా అంటే మనము ఎదురు తిరగడం లేదు. ఒక కుక్క మమ్మల్ని వెంట పడుతుంది. మనం పరిగెడితే అది కూడా మన వెంట పరిగెడుతుంది. మనం ఆగిపోతే అది కూడా ఆగిపోతుంది. మనం ఎదురు తిరిగితే అది తోక ముదురుకొని పారిపోతుంది. అది ఆ కుక్క బలము. ఆ కుక్క బలమా? మన బలమా? ఇప్పుడు మనం ఎక్కడో దారిలో వెళ్తూ ఉంటాము. ఆ కుక్క మమ్మల్ని చూసి మేము కుక్కని చూస్తాము. మనం ముందుకు పోతే అది కూడా ముందుకొస్తుంది. ఎనక్కొస్తే అది కూడా ఎనక్కొస్తుంది. కానీ మనమేమైనా ఎదురు తిరిగితే అది తన తోకని వదులుకొని పారిపోతుంది. అక్కడికి ఆ ఒక సన్నివేశంలో కుక్క బలమైనదా? మనం బలమైనమా? అని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాము. ఇది ఏమిటి? ఇది ఎందుకు కూర్చోవాలి? వైరస్ అంతా వచ్చింది కనుక మనం బయటకు వెళ్ళే వైరస్ ఇంకా ఎక్కువ అయిపోతుంది కనుక మన వలన పక్క వాళ్ళకి రావచ్చు కనుక పక్క వాళ్ళ వలన మనకు రావచ్చు కనుక మనం ఇంట్లో ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలి. ఊరికే రాదు కదా! ఏదైనా ఆకాశం నుండి ఊడిపడదు. ప్రతిదానికి కారణం ఉంటుంది. ఇప్పుడు మనము ఎలా అంటే కుక్కు బలమా, మనము బలమా అని తెలుసుకున్నామో, అంటే ఏదైనా మనము మన వెంట కుక్క వచ్చింది. ఆ కుక్క మనం ఆగితే ఆగుతుంది, పోతే పోతుంది. మనం ఏదైనా దానికి తిరిగి దాన్ని కొట్టేదానికో ఏమైనా పోతే అది తన తోక మడుచుకొని వాపస్ వెళ్ళిపోతుంది. అలాగే మనకి ఏదైనా వస్తే మనము తిరిగి పడాలి. అప్పుడు అవి మమ్మల్ని చూసి ఎర్చుకుంటూ వాపస్ వెళుతుంది. అంటే ఏదైనా మనకి ఒక కాయిలా రాని, ఏదైనా ఒక సమస్యలు రాని, దానికన్నా మన చైతన్యాన్ని మనము గట్టిగా చేసుకుంటే అవి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ కరోనాని మనకి ఎగ్జాంపుల్‌గా ఇచ్చినారు. కరోనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటిమి? ఎక్కడా వెళ్తూ ఉండలేదు. బయట వెళ్తూ ఉండలే. ఇంట్లోనే కూర్చుంటూ ఉంటిమి. మనము బయట వెళితే వేరే వాళ్ళకి మమ్మల్ని నుంచి వైరస్ అటాక్ కావచ్చు. వాళ్ళ నుంచి మనలకు వైరస్ అటాచ్ కావచ్చు అనేసి ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలి.
ఊరికే రాదు కదా! అంటే ఇది ఎందుకొచ్చింది మనకి ఈ కరోనా అనేది మనము తెలుసుకోవాలే గాని, మనం ఊరికే కూర్చోకూడదు. ఇప్పుడు నేను ఉన్నాను. ఇక్కడ నేను పుట్టాను. ఈ నా పుట్టుకకి కారణం ఏమిటి? నా తల్లితండ్రులా నేనా? నా పుట్టుకి నేనిప్పుడొచ్చినాను. ఈ భూమి పైన నా జన్మమొచ్చింది. ఈ పుట్టుకు కారణం నేనా? నా తల్లిదండ్రులని తెలుసుకోవాలి. ప్రాపంచికత ఏమి? ప్రాపంచికత ఏమి చెబుతుంది? నిన్ను నీ తల్లిదండ్రులను పుట్టించారు అని చెబుతుంది. ప్రాపంచిక జీవితంలో మనము చూస్తే ఆ వైపున ఏం చెప్తారు అంటే, నీకు నీ తల్లిదండ్రులు జన్మని ఇచ్చినారు అని చెప్తారు. కానీ ఆధ్యాత్మికత వైపు మనము యోచన చేస్తే, నిన్ను నువ్వు పుట్టించుకున్నావు అని చెబుతుంది. చూడండి ఎలా ఉంది ఇది. సామాజిక జీవితంలో ఏమంటారు? "నీ తల్లిదండ్రులు నీకు జన్మని ప్రసాదించారు" అని చెప్తాము. అదే మనము ఆధ్యాత్మిక పరంగా మనము యోచన చేస్తే, నీ జన్మంని నువ్వే తీసుకొని వచ్చినావు అని ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తా ఉంది. ఎంత తేడా ఉంది చూడండి. మనము ప్రాపంచిక జ్ఞానానికి, ఆధ్యాత్మిక జ్ఞానానికి కేవలం ఒక పుట్టుతో ఇంత తేడా ఉంది. చూసిన వాళ్ళందరూ మీ తల్లిదండ్రులు నీకు జన్మమిచ్చినారు. ఇప్పుడు నేను చెప్పినాను. నాకు తల్లిదండ్రులు జన్మనిచ్చినారు. వాళ్ళకి కృతజ్ఞతలని చెప్పినాను. కానీ అది భౌతిక పరంగా అయితే, ఆధ్యాత్మిక పరంగా మనము దాని గురించి మనము పట్టించుకుంటే, మనమే ఈ జన్మని ఎన్నుకొని మనము వచ్చినాము. ప్రాపంచికంగా చూసుకుంటే నేను ఎవరి వల్ల పుట్టాను? నేను ఎవరి వల్ల పెరిగాను? నా తల్లిదండ్రులు వల్ల పుట్టాను అని అనుకుంటే, నాకేదైనా జరిగితే వాళ్ళే కారణమని నేను వాళ్ళ వైపు వేలు చూపిస్తాను. ప్రాపంచిక పరంగా మనము యోచన చేస్తే, మనకి తల్లిదండ్రుల వల్ల నేనొచ్చాను. వాళ్ళ వల్లనే నేను పెరిగాను. నా తల్లిదండ్రుల వల్లనే నేను పుట్టాను అని అనుకుంటే, నాకి ఏదైనా జరిగితే కారణం నేనేం చేస్తాను? మా తల్లిదండ్రుల వైపే నేను వేలు పెట్టి చూపిస్తాను. వాళ్ళ వల్ల ఇలా పుట్టాను. వాళ్ళ వల్ల ఇలా పెరిగాను. వాళ్ళ వల్ల ఇలా అయ్యాను అని చెబుతాను. వాళ్ళ వల్ల నేను ఇలా అయ్యాను అని అనుకున్నప్పుడు నేను దుఃఖంలో ఉంటాను కదా! చూడండి ఇప్పుడు మనము పుట్టాము. ఈ తల్లిదండ్రుల ద్వారంగా నేను పుట్టాను. వాళ్ళ వాళ్ళే నన్ను పెంచారు. నాకేదైనా ఒక మంచి, చెడు ఏదైనా జరిగితే గూడా దానికి మూల కారణము ఆ తల్లిదండ్రులే అని మనము వాళ్ళ వైపు మన వేలుని పెట్టి చూపిస్తూ ఉంటాము. కానీ వాళ్ళ వల్ల ఇలా అయ్యాను అని చెప్తూ ఉంటాము. వాళ్ళ వల్ల నేను ఇలా అయ్యాను అని అనుకున్నప్పుడు నేను దుఃఖంలో ఉంటాను. మనం ఎప్పుడైతే ప్రాపంచిక పరంగా మనము యోచన చేస్తూ ఉంటే మనము వాళ్ళని వేలు పెట్టి చూపిస్తాం. ప్రతి ఒక్క దానికి మా తల్లిదండ్రులే కారణము. నా మంచి చెడు ఏదైనా ఉంటే దానికి నా తల్లిదండ్రులే కారణము అని అనుకుంటాము. అప్పుడు మనము దుఃఖంలోకి పడతాము. అంటే సుఖం ఉంటే సుఖంలో పడతాము. దుఃఖం ఉంటే దుఃఖంలో పడతాము. మరి ఎలా పోతుంది ఈ కార్యము? ఈ సమస్య ఎలా తీరుతుంది? తీరదు. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికతలోకి ప్రవేశించామో, నా పుట్టుకకి కారణం నా తల్లిదండ్రులు కాదు. వాళ్ళు నిమిత్త కారణులు. కానీ వచ్చిన కారణం నేనే ఎంచుకున్నాను అని తెలుస్తుంది. అది సామాజిక పరంగా మనము తెలుసుకుంటే వాళ్ళనే మనము దూషిస్తూ ఉంటాము. కానీ మనము ఒక ఆధ్యాత్మిక పరంగా మనము దాన్ని గురించి మనము తెలుసుకుంటే, మనము ఈ పుట్టుకి నేనే కారణము. నా పుట్టుకు కారణం నేనే. నా తల్లిదండ్రులు కాదు. వాళ్ళ ద్వారా నేను పుట్టాను. అంతేకానీ వాళ్ళు నా తల్లిదండ్రుల నుంచి నేను పుట్టలేదు. నేనే ఎంచుకొని ఈ ఒక జన్మాన్ని వాళ్ళ ద్వారా నేను వాళ్ళ ద్వారా ఈ భూమికి వచ్చినానని తెలుసుకుంటాము. నేను నా తల్లిదండ్రులను ఎంచుకొని నా తల్లి గర్భంలో ప్రవేశించాను. నాకు ఒక మానవ జన్మ కావాలని కోరుకొని వచ్చాను. ఆ పరిస్థితులను నేను ఎంచుకున్నాను అని ఆధ్యాత్మికతలోకి ప్రవేశించాక తెలుస్తుంది. అప్పుడు నీ యొక్క కార్యానికి కారణం నువ్వు అని తెలుస్తుంది. అప్పుడు నువ్వు దుఃఖంలో ఉండవు కదా! ఎప్పుడైతే మనం ప్రాపంచిక పరంగా
మనము యోచన చేయకుండా కేవలం ఆధ్యాత్మిక పరంగా మనము దాని గురించి పట్టించుకుంటే, ఓహ్! నా జన్మము నేను మా తల్లిదండ్రుల ద్వారా నేను భౌతిక జీవనంలో నేను ప్రవేశించాను. కానీ నా పుట్టుకు మూలతః నేనే కారణమయ్యుంటాను. ఇది నేనే ఎంచుకొని ఇలాంటి తల్లిదండ్రుల గర్భం ద్వారా నేను ఈ భూమికి రావాలి అని ఎప్పుడైతే మనము దీని మూల కారణాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనకి ఏ దుఃఖము రాదు. అప్పుడు నువ్వు ఎవరిని తిట్టవు, ఎవరికి తలకాయ నొప్పి కావు. ఇంకొకరిని నీకు తలకాయ నొప్పి కానిప్పవు. అప్పుడు నీకు తలకాయ నొప్పి ఉండదు. అంటే ఎప్పుడైతే మనం ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితం వైపు మన ప్రయాణం పెరుగుతుందో, అప్పుడు మనము ఇవన్నీ వదులుకొని మనము తెలుసుకుంటాము. మేము ఎవరికైతే నొప్పి పెడితే వాళ్ళు మనకి నొప్పి పెడతారో, ఎవరికి తలకాయ నొప్పి వచ్చేలా మనం ఏదైనా వాళ్ళకి సమస్యలని వాళ్ళకి కల్పిస్తే వాళ్ళ ద్వారా మనకి సమస్యలు వచ్చి మనకి తలకాయ నొప్పి వస్తుంది. ఇంకొకరిని మనం బాధ పెడితే ఆ బాధ మనకి ఖండితంగా వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది అని తెలుసుకొని అప్పుడు మనము ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ఎరుకతో మనము పని చేసేదానికి మొదలు పెడతాము. ఎప్పుడైతే మనము ప్రాపంచికాన్ని వదులుకొని ఆధ్యాత్మిక మార్గానికి వస్తామో, ఇలాంటి సన్న సన్న విషయాల్లో గూడా మనము ఎరుక తెచ్చుకొని మనం ఏదైనా ఒక అజ్జ వేయాలి అంటే మనము చాలా దాన్ని గురించి యోచన చేసి మనము చేస్తూ ఉంటాము. ప్రతిదానికి ఎందుకు, ఏమిటి, ఎలా అని 3 ప్రశ్నలు ఉన్నాయి. ఏమిటి అనేది అందరికీ తెలుసు. అది మధ్యంలో ఉండేది. కానీ దానికి ముందు, తరువాత ఉండేవి ఎందుకు, ఎలా అని మనకు తెలియదు. ప్రతిదానికి ఎందుకు, ఏమిటి, ఎలా అంటే ఎందుకు అనేది మొదటది, ఏమిటి అనేది మధ్యలో ఉంటుంది, ఎలా అనేది ఆఖరిగా ఉంటుంది. అంటే ఎందుకు అనేది తెలుసు, ఏమిటి అనేది తెలుసు, ఎందుకు అనేది తెలీదు, ఎలా అనేది తెలియదు అని చెప్తూ ఉండారు. అర్జునుడు ద్రౌపదిని గెలుచుకొని వచ్చాడు. ఇంటి దగ్గరికి వచ్చేసి, అమ్మా నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అన్నాడు. ఆవిడ కుంతీదేవి ఇంట్లోనే ఉంది. అందరూ కలిసి పంచుకోండి అయ్యా అని చెప్పింది. అప్పుడు దిమ్మ తిరిగిపోయింది అర్జునుడికి. మరి ఆ ద్రౌపదికి అలాంటిది ఎప్పుడూ జరగలేదు. కానీ తల్లి మాట జవదాటలేదు. ఇప్పుడు ఏం చేయాలి అన్న ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ద్రౌపది అంటే మనము పంచపాండవుల భార్య అని మనము తెలుసుకుంటాము. కానీ ఆ పంచపాండవులు భార్య ఎలా అయినారు అంటే అర్జునుడు ద్రౌపదిని గెలుచుకొని వస్తాడు. ఇంటి దగ్గరికి వచ్చి తన తల్లిని గురించి, "అమ్మ నీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ తెచ్చానని" చెప్తాడు. ఆవిడ ఏమీ చూడకుండా, అర్జునుడి వైపు చూడకుండా, ఏం తెచ్చాడో అని కూడా తెలుసుకోకుండా, "ఆయనప్ప నువ్వు తెచ్చిన గిఫ్ట్‌ని మీరందరూ సమంగా పంచుకోండి. మీరు అన్నల తమ్ముళ్ళు ఏదైతే పంచపాండవులు ఉండారో మీరందరూ సమంగా పంచుకోండి" అని చెప్పుతుంది. అప్పుడు అర్జున్‌కి తల తిరిగిపోయింది. "ఏమిటి మా అమ్మ ఇలా అనింది? నేను తెచ్చినది గిఫ్టు ద్రౌపదిని తెచ్చినాను. దీన్ని పంచపాండవులు పంచుకోవాలని అమ్మ చెప్తూ ఉంది కదా!" అని అర్జునుడికి ఒక మాదిరి తల తిరిగిపోయింది. కానీ తల్లి మాట జవా దాటలేదు. అంటే తల్లి మాటకి అంత విలువ ఇస్తుంటారు. అప్పటి కాలంల తల్లి నోట్ల నుంచి ఏదైనా మాట వచ్చింది అంటే వాళ్ళు అదేదైనా ఎన్ ఎ అది కష్టమైనా కానీ, సుఖమైనా కానీ దానికి అంత విలువ ఇచ్చేవాళ్ళు అప్పటిలో. ఇప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్న ఆ అర్జునుడి ముంద వచ్చింది. అప్పుడు ఆ ఇంటికి పెద్దాయన భీష్ముడి దగ్గరికి పోయి, "ఇప్పుడు మేము ఏమి చేయాలి?" అని అడిగారు. ఆ భీష్ముడు వారిని చూశాడు. ఆయన ఆ ఇంటికి, ఆ కుటుంబానికి పెద్ద. కానీ నా వల్ల కాదు అన్నాడు. "ఇది మీ ఇంటి సమస్య మీరే చూసుకోండి" అని చెప్పాడు. వాళ్ళ కుటుంబానికి భీష్ముడు ఒక పెద్ద వ్యక్తి. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా వాళ్ళు దాన్ని పరిష్కారం తీసుకునేవాళ్ళు. అందువల్ల దీనికి భీష్మ పితామహ అనే సరైన వ్యక్తి అని వాళ్ళు పోయి వాళ్ళతో అడిగినారు. అప్పుడు భీష్ముడికి గూడా ఏం చెప్పాలని తెలియడం లేదు. భీష్ముడు ఏం చెప్తాడు అంటే, "అబ్బా! ఇది మీ కుటుంబ సమస్య. కానీ నా వల్ల దీనికి పరిష్కారం చెప్పేదానికి నా వల్ల కాదు. ఇది మీ ఇంటి సమస్య మీరే చూసుకోండి" అని చెప్పారు. అంటే ఎవరైనా అంతే కదా!
ఇలాంటి సమస్యకు ఎలా వాళ్ళు సమాధానం చెప్పగలిగారు? అందువల్ల భీష్ముడు ఈ మీ కుటుంబ సమస్యము అని తాను వాళ్ళకి చెప్పాడు. భీష్ముని తర్వాత కృష్ణుని దగ్గరకు వెళ్తారు. ఇప్పుడు ఏం చేద్దాము అని అడిగారు. కృష్ణుడు కూడా భీష్మునిలాగా ఇది నా సమస్య కాదు, మీ ఇంటి సమస్య మీరే చూసుకోండి అని చెప్పారు. అంటే మీ సమస్యని మీరే పరిష్కరించుకోండి అని చెప్పినారు. తర్వాత వాళ్ళ కృష్ణుని దగ్గరికి వెళ్తారు. ప్రతి ఒక్క సమస్యలకి, ప్రతి ఒక్క విషయాలకి కృష్ణుడే కారణము. కృష్ణుడు మాకి సరియైన ఒక సమాధానాన్ని చెప్తారు అనేసి వాళ్ళు కృష్ణుని దగ్గరికి వెళ్తే కృష్ణుడు కూడా ఏం చెప్తాడు అంటే భీష్ముడు ఎలా చెప్పాడో అదే విధంగానే చెప్తాడు. అప్పుడు ఇది మీ కుటుంబ సమస్య, దీన్ని మీరే పరిష్కారం తెలుసుకోవాలి అని చెప్తాడు. అప్పుడు ఆ సమస్య తిరిగి తిరిగి మళ్ళీ ఇంటిలోకే వచ్చింది. భీష్ముని ద్వారా కూడా ఆ సమస్యకి పరిష్కారం వాళ్ళకి దక్కలేదు. కృష్ణుని ద్వారా కూడా అలాంటి కృష్ణుడి ద్వారానే వాళ్ళకి సమస్యకి సమాధానము దొరకలేదు. అప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ సమస్య తిరిగి తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటిలోకే వచ్చింది. అప్పుడు మరి ఇంట్లో పెద్ద ధర్మరాజు ఆ యుధిష్ఠిరుడితో ఇప్పుడు ఏం చేద్దామని అడిగితే యుధిష్ఠిరుడు అలా ఆలోచించి చెప్పినారు. అయినా ఇంకా ఇంకా వరి మీద వేయలేదు. ఆయన తనకు తానే జవాబు చెప్పుకోవాలి, తన సమస్య తన పరిష్కరించుకోవాలి, తల్లి మాట తప్పదు అని చెప్పాడంతే. తల్లి నోట్లింటి ఏ మాట వచ్చినా అది విని తీరాలని చెప్పాడు. ధర్మరాజు పేరుకి తగ్గట్టుగా ధర్మాత్ముడు. ఇంకా ధర్మరాజుడు ఏం చెప్తాడు అంటే ఇది తల్లి ద్వారా వచ్చిన ఒక వాక్యము, వాళ్ళ ద్వారా వచ్చిన వాక్యంని మనము గౌరవించాలి. అలాగే మనము ఆ తల్లి మాటపైనే మనం ఉండాలి. తల్లి నోట్లింటి ఏ మాట వచ్చినా అది విని తీరాలి అని ధర్మరాజు కూడా చెప్పాడు. తర్వాత ఆలోచిస్తే ఇదంతా ఎందుకు జరిగిందంటే ద్రౌపదీదేవి తన గత జన్మలో నాకు గొప్ప అందగాడైన మొగుడు రావాలి, బలవంతుడైన మొగుడు రావాలి, విధేయుడుగా ఉండే మొగుడు రావాలి, ధర్మంగా ఉండే మొగుడు రావాలి, సుకుమారుడైన మొగుడు రావాలి అని 5 కోరికలు కోరుకుంది ద్రౌపది. ఒక్కళ్ళో అన్ని గుణాలు ఉంటాయా? అలాంటి మొగుడు ఎక్కడా దొరకడు. ఇది ఎందుకు ఇలా అయ్యింది అంటే ద్రౌపది ఒక జన్మంలో ఏది కోరుకుంది అంటే నాకు గొప్ప అందగాడైన మొగుడు కావాలి, బలవంతుడైన మొగుడు కావాలి, విధేయుడుగా ఉండే మొగుడు కావాలి, ధర్మంగా ఉండే మొగుడు కావాలి, సుకుమారుడైన మొగుడు కావాలి అని 5 కోరికలను కోరుకుంది. ఒక్కళ్ళలోనే అన్ని గుణాలు ఉండవు కదా. అందువల్ల అలాంటి మొగుడు ఎక్కడ దొరకదు. అందువల్ల ఈ 5 పంచగుణాలు ఒకే వ్యక్తి ద్వారా దొరకడం లేదు కనుక ఆ ద్రౌపదికి ఆ జన్మంలో 5గురు భర్తలు అయ్యే అలాంటి సన్నివేశము వచ్చింది. కానీ అప్పుడు ఆవిడికి అలాంటి భర్త కావాలి ఆ కోరిక ఉండింది. అన్ని లక్షణాలు ఉన్న మొగుడు నీకు ఈ జన్మంలో దొరకడు, వచ్చే జన్మంలో ఇది జరుగుతుంది, నీకు 5గురు భర్తలు వస్తారు, అప్పుడు ఆ 5గురికి ఈ 5 లక్షణాలు ఉంటాయి అన్నవరం పొందింది ద్రౌపది. అంటే ఆ జన్మలో ఉండే కోరిక ఈ జన్మలో కారణభూతం అయ్యింది. అందుకే ఏదో జన్మంలో కోరింది కోరిక ద్రౌపదికి ఈ జన్మంలో అది వాళ్ళకి కలిగింది. అందువల్ల మనము ఏదైనా కోరుకుంటే మనము కోరేకి ముందు మనము దాన్ని తీవ్రంగా ఆలోచించి మనము ఏది కోరుకోవాలి అని తీవ్రంగా దాని గురించి పట్టించుకొని మనము కోరికల్ని కోరాలి అనే ఒక సందేశం మనము దీని ద్వారా తెలుసుకోవచ్చు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ వేద్యత. ఇప్పుడు వ్యాధి వచ్చింది, ఎందుకు వచ్చింది? మనము పూర్వజన్మంలో ఏదైతే మనము పాపకార్యాలు పుణ్యకార్యాలు చేసింటామో దాని వల్ల మనకు ప్రస్తుత జన్మంలో మనకి దాని ఫలితాల్ని మనం పొందుతూ ఉంటాము. ఇప్పుడు వ్యాధి వచ్చింది, ఎందుకు వచ్చింది? గత జన్మలో నువ్వు మేకను కోసావు, కోడిని కోసావు,
చేపల్ని పట్టుకున్నావు, నానా హింసలు పెట్టావు, అందుకే వచ్చింది. మనం ఏదైతే గత జన్మంలో, పూర్వజన్మంలో ఒక కోడిని తినింటాము, మనము చేపల్ని తినింటాము, ఒక మేకని కోసింటాము. దాన్ని నొప్పిలో ఏముంటుందో, దాని బాధలు ఏముంటుందో దాన్ని తప్పక మనము అనుభవించే తీరాలి. మా నాన్నగారి చెల్లెలు నాకు మేనత్త. తులసమ్మ అనే ఆవిడ మా ఇంట్లో ఎన్నో రోజులు ఉంది. చిన్నప్పటి నుండి నాకు తెలుసు. సగం పిచ్చిది ఆవిడ. అంటే గురువుగారి నాన్నగారి చెల్లెలు ఉన్నారంట. తులసమ్మ అనేసి వాళ్ళ పేరు. అంటే మన గురువుగారు అయిన పత్రిజీ వారికి వాళ్ళు మేనత్తంట. ఆవిడ వీళ్ళింట్లో ఎన్నో రోజులు ఉంటుందంట. చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలుసంట సగం పిచ్చిది ఆవిడ అని. అంటే కొంచెము బుద్ధి తక్కువగానో, కొంచెము బుద్ధి మాంద్యమో ఉంటుందంట. ఆవిడను చూసుకోవలసిన బాధ్యత మాకి ఉంది. ఎప్పుడు ఇంట్లో ఉండేది. ఆవిడకి ఎందుకింత ప్రాబ్లమ్ వచ్చిందని ఒకసారి చూస్తే, ఆవిడ తన గత జన్మంలో పిట్టల్ని వేటాడింది. పిట్టల్ని పెట్టుకొని ఏ మేడం? ఆవిడని చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఎప్పుడు ఇంట్లో ఉండేది. ఆవిడకి ఎందుకింత ప్రాబ్లమ్ వచ్చిందని ఒకసారి చూస్తే, ఆవిడ తన గత జన్మంలో పిట్టల్ని వేటాడింది. పిట్టల్ని పట్టుకొని ఒక్కొక్క రెక్కని విరుస్తూ ఎంజాయ్ చేసేది ఆవిడ. అంటే పిట్టల్ని నానా హింసలు చేసేది ఆవిడ. కనుక ఈ జన్మంలో అలా తయారు అయ్యింది. మన గురువుగారి మేనత్త కొంచెము బుద్ధి తక్కువగా ఉండేది. ఆమెది ఒక జవాబుదారీ వీళ్ళ ఇంటన ఆమె బాధ్యత చూసుకునే బాధ్యత వీళ్ళింటిలోనే ఉండేదంట. ఆమె ఎందుకు ఇలా అయ్యింది అంటే తెలుసుకుంటే, ఒకసారి చూస్తే ఆవిడ గత జన్మంలో ఏం చేసింది అంటే, పిట్టల్ని పట్టుకొని వేటాడిందంట. తర్వాత వేటాడిన తర్వాత ఒక్కొక్క రెక్కని దాన్ని విడదీసు విడదీసుకొని ఎంజాయ్ చేసిందంట. అందుకే ఆ పిట్టల్ని వేటాడి రెక్కలను విడదీసి నానా హింసలు చేసిన వల్ల ఈ జన్మంలో ఆమెకి అలాంటి బుద్ధి మాంద్యము వచ్చింది అని చెప్తున్నారు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ వేద్యత. ఈ జన్మలో వ్యాధి ఎందుకు వచ్చింది? నువ్వు గత జన్మంలో పాపం చేశావు, అది కారణం. ఇది కార్యము. అది కారణము, ఇది కార్యము. గత జన్మంలో చేసింది ఈ జన్మంలో అనుభవిస్తాం. ఈ జన్మంలో చేసింది వచ్చే జన్మంలో అనుభవిస్తాము. ఏదైతే మనము ఇప్పుడు అనుభవిస్తున్నామో అది గత జన్మంలో చేసిండేది. అది ఒక కారణమైతుంది. ఇప్పుడు అనుభవించేది కార్యం అవుతుంది. అందుకే మనము గత జన్మంలో ఏదైతే చేసింటామో దాని ఫలితాల్ని ప్రస్తుత జన్మంలో తీసుకుంటాము. ప్రస్తుత జన్మంలో ఏదైతే మనము మంచి చెడు చేస్తామో అది తర్వాత జన్మంలో తీసుకుంటాము. హిట్లర్ అన్ని పాపాలు చేశాడు. మరి అనుభవించకుండా పోతాడా? ఇప్పుడు వేరే లోకాలు అనుభవిస్తున్నాడు. అనుభవించకుండా ఎవ్వరు ఉండరు. మనం అనుకోవచ్చు, మనకి ఏమి జరగదు, ఏమి కాదు అని. అయితే అది తప్పు. మనం ఏదైతే పాపాలు చేసింటామో దాని ఫలితంని ఏ జన్మంలోనా కానీ దాన్ని మనము అనుభవించే తీరాలి. ఒక్కసారి ఏమైంది అంటే, బుద్ధుడు తన శిష్యులతో అలా వెళ్తున్నాడు రోడ్డు మీద. అటు నుంచి ఒకడు వచ్చాడు. ఈ బుద్ధుడికి చూసి, ఏంటి అడక్క తింటున్నావు అన్నాడు అతడు. ఆ బుద్ధుడిని చూస్తే బలంగా ఉన్నాడు. బుద్ధుడు రాజు, యువకుడు. రాజు బలంగా ఉండకుంటే ఎలా ఉంటాడు? నీకేం బుద్ధి లేదా? అడక్క తింటున్నావు అన్నాడు అతడు. బుద్ధుడు గమ్మన కూర్చున్నాడు. ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ఆ వ్యక్తి, నీకేం పోయే కాలం, పోయే పని చేసుకోవచ్చు కదా, పోయి పని చేసుకోవచ్చు కదా అని అర్ధగంట సేపు వాడి నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. మన ఆనాపానసతి ధ్యానాన్ని మనకి లోకార్పణ చేసిన మన గౌతమ బుద్ధ గారు వాళ్ళు వాళ్ళు శిష్యులతో పాటు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆయన ఎదురికి ఆ శిష్యులు మన వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి
కనిపిస్తాడు. ఆ వ్యక్తి బుద్ధుడిని చూసి, "నువ్వేం బలంగా ఉన్నావు. నువ్వు రాజు. నువ్వు యువకుడు. రాజు ఎప్పుడూ బలంగా ఉంటాడు. అయితే నీకేం బుద్ధి లేదా? నువ్వు అడుక్కొని తింటున్నావు. ఈ శిష్యులతో పాటు నువ్వు భిక్షం వేడి అంటే నువ్వు అడుక్కొని తింటున్నావు." హ్మ్. అనేసి నోటికి వచ్చినట్లా వాగాడు. అయితే ఆ బుద్ధ మహానుభావుడు ఏది మాట్లాడకుండా ఊరికే ఉండాడు. ఊరికే నీకేదో పోయే కాలం వచ్చింది. అందువల్ల నువ్వు ఇలా ఉండావు అని అతడు ఎన్నో మాటలతో ఆ బుద్ధ పరమాత్మకి చెప్పాడు. కానీ ఆ బుద్ధ పరమాత్ముడు ఏది పలకకుండా గమ్మున ఉండాడు. అర్ధగంట సేపు తిట్టిన తర్వాత బుద్ధుడు అతనికి, "నాకు పావలా ఇవ్వు" అన్నాడు. "నీ బ్రతుకు ఇంతే" అని అతను పావలా ఇచ్చబోయాడు. అంతా తిట్టిన తర్వాత కూడా బుద్ధుడు ఏది దాన్ని గురించి పట్టించుకోకుండా మళ్ళీ అతనతనే "నాకీ పావలా ఇవ్వు" అంటే 4 అణాలు నాకు ఇవ్వు అని అడిగాడు. అప్పుడు వాడు, "అయ్యో! ఏమి నువ్వు ఇలా బ్రతుకు నీ బ్రతుకు ఇలా అయ్యింది" అనేసి తిట్టుకుంటూనే ఆ పావలా ఇచ్చి ఇస్తాడు. అతను పావలా ఇచ్చపోతే బుద్ధుడు తీసుకోలేదు. "నాకు వద్దు" అన్నాడు. అప్పుడు అందుకే ఆ వ్యక్తి, "ఇంతకు ముందు అడిగావు, ఇప్పుడు వద్దంటున్నావు. పిచ్చి పట్టిందా నీకు? సరే నా పావలా నాకు ఇవ్వు" అని తన పావలను తన జేబులో వేసుకున్నాడు. అంటే బుద్ధుడు వాడిని పావలా అడుగుతాడు. వాడు ఇచ్చేలే అంటాడు. తర్వాత ఇస్తాడు. తర్వాత ఇచ్చిన తర్వాత ఆ బుద్ధుడు, "ఇప్పుడు వద్దంటున్నావు. పిచ్చి పట్టిందా నీకు? సరే నా పావలా నాకు ఇవ్వు" అని తన పావలాని తన జేబులో వేసుకున్నాడు. తర్వాత ఆ బుద్ధుడి చేత ఆ పావలాన్ని ఇప్పించుకొని తన జేబులో వేసుకొని వెళ్తాడు. అప్పుడు బుద్ధుడు, "చూడు నాయనా, నేను నిన్ను పావలా అడిగాను. నువ్వు పావలా ఇచ్చావు. నేను తీసుకోలేదు. అది అదెక్కడికి పోయింది" అని అడిగాడు. అప్పుడు అతను, "నా జేబులోకి పోయిందన్నాడు." అంటే బుద్ధుడు ఫస్ట్ పావలా అడుగుతాడు. వాడు ఇయ్యలేదు. తర్వాత వాడే జేబులోకి వేసుకుంటాడు. అప్పుడు బుద్ధుడు అతన్ని గురించి అడుగుతాడు. "ఆ పావలా ఎక్కడికి పోయింది?" అంటే, "నీ జేబులోకి పోయిందన్నాడు." అప్పుడు బుద్ధుడు, "నువ్వు నన్ను అర్ధగంట సేపు తిట్టావు. నేను తీసుకోలేదు. నీ మాటలు వలన నాకు తలకాయ నొప్పి రాలేదు. నేను తీసుకోలేదు. దాన్ని మరి ఎక్కడికి పోతుందంటే, అది మళ్ళీ నీకే వస్తుంది. నువ్వు నన్ను నానా మాటలు తిట్టావు. అది నీకే వస్తుంది. నీకు తలకాయ నొప్పిగా మారుతుంది" అని అన్నాడు. అంటే ఎప్పుడైతే ఆ బుద్ధుడు వాళ్ళని పావలా అడిగి వాళ్ళు ఇచ్చేదానికొచ్చినప్పుడు నాకొద్దు అని మళ్ళీ తర్వాత వాళ్ళకి దాన్ని ఇచ్చారో అప్పుడు ఆయన, "అడిగినావు పిచ్చి వెధవా! మళ్ళీ అడిగి ఇప్పుడు వద్దు అని నాకు చెప్తున్నావు" అనేసి ఆ పావలని మళ్ళీ తన జేబుతానే వేసుకుంటాడు. అప్పుడు బుద్ధ పరమాత్ముడు చెప్తాడు, "చూడయ్యా! నువ్వు నన్ని అర్ధగంట తిట్టావు. కానీ నేను దాన్ని తీసుకోలేదు. నీ మాటల వలన నాకు ఏదీ కాలేదు. నాకు తలకాయ నొప్పి కూడా రాలేదు. నీ మాటల్ని నేను పట్టించుకోను లేదు. మరి నువ్వన్న మాటలు ఎక్కడికి పోతుంది అంటే, అది మళ్ళీ నీకే వస్తుంది. నువ్వు నానా మాటలు తిట్టావు. కానీ అది నీకే వస్తుంది. నీకు తలకాయ నొప్పిగా మారుతుంది" అన్నాడు. ఎలాగైతే నువ్విచ్చిన పావలాని నేను నీకి వాపసు పెట్టానో, వాపసు ఇచ్చినానో, నువ్వు మళ్ళీ దాన్ని నీ జేబులో దాన్ని వేసుకున్నావో, అదే విధంగానే నువ్వు నన్ని తిట్టావు. కానీ నీ తిట్టల్ని, నీ బూతుల్ని నేను పట్టించుకోలేదు. నాకే విధంగా తలకాయ నొప్పి లేదు. అవన్నీ మళ్ళీ నీకే వాపసు ఇచ్చినాను అని ఈ ద్వారంగా బుద్ధ పరమాత్ముడు ఆయనకి చెప్తారు. నాకు తలకాయ నొప్పి తప్పించడానికి నువ్వు ట్రై చేశావు. అది నీకి తలకాయ నొప్పిగా మారుతుంది. నేను తీసుకుంటే నాకు తలకాయ నొప్పిగా వచ్చేది. కానీ నేను దానిని తీసుకోలేదు కదా! అని బుద్ధుడు అన్నాడు. చూశారా? మనం తీసుకుంటే వస్తుంది. మనం గ్రహిస్తే వస్తుంది. మనం ఒప్పుకుంటే వస్తుంది. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే చెప్తారు. చూడయ్యా! నువ్వు నన్ను అర్ధగంట తిట్టావు. కానీ నేను అది తీసుకోలేదు. నాకు తలకాయ నొప్పి రాలేదు. నేను తీసుకుంటే నాకు తలకాయ నొప్పిగా వచ్చేది. నేను తీసుకోలేదు. నాకు తలకాయ నొప్పి రాలేదు అని బుద్ధుడు అన్నాడు. చూశారా? మనము తీసుకుంటే వస్తుంది. మనం గ్రహిస్తే వస్తుంది. మనం ఒప్పుకుంటే వస్తుంది. ఏదైనా అంతే. మంచే కానీ, చెడే కానీ మనము దాన్ని తీసుకుంటే మాత్రమే మనకి వస్తుంది. మనం గ్రహిస్తే మాత్రమే మనకి అది ఉంటుంది. మనం ఒప్పుకుంటే మాత్రమే అది మనతో వస్తుంది. అది మంచైనా కానీ, చెడ్డైనా కానీ అని దీని ద్వారా మనకి బుద్ధ పరమాత్ముడు సందేశాన్ని ఇస్తున్నారు. అలాగే సీతాయనం.
ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అనే పుస్తకంలో ఆ శూర్పణఖి వచ్చి వెళ్ళిన తర్వాత సీత ఒకరోజు ఆ గోదావరి నదిని పిలుస్తుంది. గోదావరి నుంచి ఆ గోదావరి మాత బయటకు వస్తుంది. సీతమ్మ తల్లి, నీకు కష్టకాలం వచ్చింది. నువ్వు రావణుడికి దగ్గరగా వెళ్ళాలి. సొంతంగా నీ ఇష్టంతో నువ్వు వెళ్ళాలి అని సీతతో చెబుతుంది. నేను వెళ్తాను అని సీత చెప్పింది. సీతాయనంలో ఈ సీతామాత అన్ని వస్తువులతోనూ మాట్లాడే ఒక శక్తి ఉంటుంది సీతామాతకి. ఆ సీతామాత ఒక్కరోజు గోదావరి నదికి పొయ్యి ఆ గోదావరి నదితో పిలుస్తుంది. ఆ గోదావరి మాత బయటకు వస్తుంది. వచ్చి సీతమ్మ తల్లి, నీకు కష్టకాలం వచ్చింది. నువ్వు రావణి దగ్గరికి వెళ్ళాలి. సొంతంగా నీ ఇష్టంతో నువ్వు వెళ్ళాలి అని సీతతో చెప్తూ ఉంది. సరే సీత మాత ఆయా నేను వెళ్తాను అని చెప్పింది. అంటే నువ్వు ఇది వెళ్ళే తీరాలి. నువ్వు వెళ్ళకుండా వేరే మార్గమే లేదు అని ఆ మాత గోదావరి మాత చెప్తుంది. సీతామాత అలాగే ఒప్పుకుంటుంది. నువ్వు వెళ్ళగానే వాడు మారడు. వాడు మారడానికి కొంత ఛాన్స్ ఉందంటే నువ్వు వెళ్ళాలి అక్కడికి. కానీ నువ్వు వెళ్ళడానికి నువ్వు ఒప్పుకుంటే గాని నువ్వు వెళ్ళలేవు అని చెప్పిన ఆ గోదావరి మాతతో లంకకు వెళ్ళడానికి నేను ఒప్పుకుంటున్నాను అని సీత చెప్పింది. నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళకుండా ఉంటే వాడు మారడానికి వీలు లేదు. అందువల్ల నువ్వు వెళ్ళాలి. అది నీ ఇష్టంతోనే నువ్వు వెళ్ళాలి. స్వయం ఇష్టంతో నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఆ రావణుడు మారతాడు అని చెప్పింది. అంటే రావణుడు రాకముందే లంకకు వెళ్తానని సీతకు తెలుసు. నువ్వు వెళ్ళి తీరాలి. అప్పుడే వాడు మారతాడు. వాడు మారితే ప్రపంచమంతా మారుతుంది కదా! అది నీకు ఒక్కదాని వల్లనే అవుతుంది. ఇంకెవరి వల్ల కాదు. నువ్వు పోయి అక్కడ ఉండాలి అని గోదావరి మాత చెబుతుంది. పంచవటిలో గోదావరి మాత సీతామాతకు నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళిన తర్వాతనే ఆ రావణలో మార్పు వచ్చేది. అంతవరకు ఆ రావణాసుర అనే రాక్షసుడికి మార్పు రాదు. ఈ పని ఇంకెవ్వరి చేత కాదు. ఇది నీ వల్ల మాత్రమే అయ్యేది. అందువల్ల నువ్వు నీ స్వయం ఇచ్ఛతో నువ్వు వెళ్ళాలి అని చెప్తుంది. అలాగే ఆ సీతామాత తన స్వయం ఇచ్ఛతో రాముని వెంట వెళుతుంది. ఈ రోజు ప్రొద్దున ఇదే మెసేజ్ రాశాను. గోదావరి మాతకి సీతకి జరిగిన కాన్వర్జేషన్ ఇవాళ రాశాను. సీత అంటుంది, నేను ఒప్పుకుంటున్నాను. నేను ఆ పని చేస్తాను అని చెబుతుంది. కనుక రావణుడు సీతను ఎత్తుకోపోవడానికి ఎవరు కారణము? సీత కారణము. సీత కోరుకుంది తాను ఆ లంకకు వెళ్ళాలని. అంటే ఆ సీతామాత అని రావణుడు దాన్ని పెట్టుకొని వెళ్ళడానికి ఏది కారణం అంటే సీతామాతకి ఒక కోరిక ఉన్నదంట. నేను లంకకు వెళ్ళాలని. ఆ ఒక కారణం వైపు ఆ కారణం వల్ల సీత ఈ రూపంలో అంటే ఈ అపహరణ రావణాసురుని అపహరణ ద్వారా ఆ లంకకు వెళ్ళే సందర్భము వచ్చింది అని చెప్తున్నారు. ఈ విషయం మామూలు రామాయణంలో తెలియదు. ఇప్పుడు ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాలో తెలిసింది. ఎంత గొప్ప పుస్తకము. ఈ అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాలో సీతామాతని గురించి చాలా చాలా విషయాలు ఉంది అని చెప్తున్నారు. మనము ఒప్పుకుంటే కానీ మన దగ్గరికి ఏదీ రాదు. మనం ఒప్పుకుంటే గాని మనం జీవితంలో ఏది జరగదు. మనం జీవితంలో ఏది జరిగినా అది మన వల్లనే వచ్చింది అని తెలుసుకున్నప్పుడు అది మన వల్లనే పోతుంది. మనం ఏదైనా అంతే మన జీవితంలో మనం ఒప్పుకుంటేనే మనకి అది కలుగుతుంది. మనం ఒప్పుకుంటే మన జీవితంలో ఏదీ జరగదు. మనము ఒక కాయలా గాని, ఒక సుఖం కానీ, ఒక దుఃఖం కానీ, ఒక సంబంధాలనే కానీ ఏదైనా మనం ఒప్పుకుంటేనే మనము దాన్ని ఆహ్, ఒప్పుకుంటేనే అవి మన జీవితంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. మనము పర్మిషన్ ఇయ్యకుండా ఉంటే ఏది జరగదు. ఏమిటి తెలుసు కొన్ని ఎందుకు తెలియదు, ఎలా అని తెలియదు. ఏమిటి అనేది తెలుసు, కానీ ఎందుకు అనేది తెలియదు, ఎలా అనేది కూడా తెలియదు. ఒక పుస్తకం ఉంది. 200 పేజీల పుస్తకం. ఒక కథ జరుగుతుంది. మధ్యలో 100వ పేజీ తీసి చదివావు. అక్కడి అక్కడేదో చిన్న సన్నివేశం ఉంది. మొగుడికి
వెళ్ళాంకి కోట్లాట ఉంది. ఎందుకు వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు? మొగుడు పెళ్ళాం అయినా కూడా వాళ్ళు అలా ఎందుకు కొట్టుకుంటున్నారు? విడాకుల దాకా వచ్చింది. అది 100వ పేజీలో ఉంది. అది ఎందుకు అని ఎలా తెలుస్తుంది? ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు వీళ్ళు అనేది గత 100 పేజీలు చదివితే గాని తెలియదు నీకు. చిన్నగా చిలికి చిలికి ఉన్న ఆ వా గాలివాన పెద్దగా అయింది. మాట మాట వచ్చి పెద్ద వాన కురిచింది. విడాకుల దాకా వచ్చింది. ఒక పుస్తకం చదువుతా ఉంటే ఆవట్ల 100 పేజీలు చదివితే అందులో భార్యాభర్తలు కోల్డ్ వార్ అంటారు కదా! అలాగా వాళ్ళు కొద్ది కొద్దిగా మాటలు పెంచుకుంటూ అది పెద్ద పెద్దగా అయ్యి కొనాకి ఆఖరికి అది ఎంతవరకు వచ్చింది అంటే వాళ్ళు విడాకుల దాకా వచ్చింది. మరి ఆ సమస్య ఎలా పోతుంది? మళ్ళీ ఇంకా 50 పేజీల తర్వాత వాళ్ళు మళ్ళీ తెలుసుకుంటారు. ఇద్దరు వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుంటారు. మళ్ళీ కలుసుకుంటారు. అంటే మనం ఏదైనా అర్థం బర్థం అంటే కొద్ది కొద్దిగా విషయాల్ని తెలుసుకుంటే మనకి ఏది పూర్తిగా తెలియడం లేదు. ఏ విషయమైనా గాని మనం పూర్తి అధ్యయనం చేయాలి. ఒక సమస్యనే గాని ఒక ఏదైనా మనకి కలిగింది అంటే దాన్ని మూలాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మనకి దాన్ని ఒక అసలైన విషయం ఏమి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈమె చెప్పినట్ల మరి 100 పేజీలు చదివిన తర్వాత వాళ్ళు విడాకుల దాకా వెళ్లారు. కానీ ఇంకా ముందు ముందు చదివిన తర్వాత వాళ్ళల్లో మార్పు వచ్చి వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళు మనం కలిసి ఆగిపోయినండి ఎక్కడో. దాన్ని అసలైన విషయాన్ని తెలుసుకుంటే గనక మనకి అందులో నిజం సత్యం ఏది, అబద్ధం ఏది అనేది తెలుస్తుంది అనేది దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఆ సమస్య ఎలా పోతుంది మళ్ళీ ఇంకా 50 పేజీల తర్వాత వాళ్ళు మళ్ళీ తెలుసుకుంటారు. ఇద్దరు వాళ్ళు చేసిన తప్పుల్ని తెలుసుకొని మళ్ళీ కలుసుకుంటారు. చూశారా? అంటే మనం చేసిన తప్పు మనం తెలుసుకుంటే గాని మనకు ఎలాగో తెలియదు. ఏమిటో అందరికీ తెలుసు. కానీ ఎందుకు అనేది తెలియదు. ఎలా అనేది తెలియదు. ఎప్పుడైతే మనము ఇది ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏమిటి ఇది? ఎలా అనేది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనకి దానికి సరైన సమాధానము మనకి లభిస్తుంది. పూర్వము తెలియదు, పరము తెలియదు. ప్రతిదానికి పూర్వము ఉంటుంది, పరము ఉంటుంది. దీనిని పూర్వాపరాలు అంటారు. పూర్వాన్ని ఎందుకు అంటారు? పరాన్ని ఎలా అంటారు? ఏదైనా అంతే మనము పూర్ణంగా తెలుసుకోవాలి. మనం పూర్వము, పరముని ఎప్పుడైతే అంటామో దాని గురించి మనము ఎప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు ఉన్నది ఏమిటి అని అందరికీ తెలుసు. కరోనా ఎందుకు వచ్చింది? 30 సంవత్సరాల నుంచి మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ విధి విధిన తిరిగి చెబుతున్నారు. మాంసం తినొద్దు, కోడిని తినొద్దు, చేపలని పట్టొద్దు. చేపని ఆహారం కాదు. ఆపిల్ తిను, అరటిపండు తిను, టమోటో తిను, ఆలుగడ్డ తిను. కానీ చేపను తినకు, కోడిని తినకు, మేకను తినకు అంటే ఎవరైనా విన్నారా? మనకు కరోనా వచ్చింది ఎందుకు అంటే మనం ఎక్కువ మంది మాంసాహారులు అందువల్ల ఆ కరోనా అనే మహాతల్లి మనకు వచ్చి మమ్మల్ని పరివర్తన చేయాలని వచ్చింది. ఎందరో మారారు. కానీ చాలా మంది మారాలి. మన ఆహారం ఏమిటంటే మనకి ఆహారము కోడిలు కాదు, మేకలు కాదు, చేపలు కాదు. మనకి ఆహారం ఏది అంటే మనకి యాపిల్లు, టమోటా ఇలాంటి పండ్లను మనము తీసుకోవాలి. మనము శాకాహారీలు కావాలి. మనం ఎప్పుడైతే మాంసాహారీలు అయితామో దాన్ని ఫలితం మనము అనుభవించక తప్పదు. అందుకే ఆ కరోనానే ఒక పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. ఎవరు వినరు. వినకపోతే ఏం చేస్తుంది భూమి? భూమి ఇలా తన బరువుని తను తగ్గించుకుంటుంది. మనం భూమికి బరువుగా అయినప్పుడు భూమి తన బరువు తాను తగ్గించుకుంటుంది. మాటల ద్వారా చెప్పితే ఎవరు వినరు. అందుకే ఈ భూమి తాయి తన బరువుని ఎంతవరకు మోయాలో అంతవరకు మోస్తుంది. తర్వాత ఆ ప్రకృతి మాత, భూమాత ఏమి చేయాలో దాన్ని చేసి మన మానవులకి బుద్ధి చెప్పేదానికి
ఇలాంటి పనులను చేస్తూ ఉంటుంది. మనం భూమికి బరువు కాకూడదు. భూమికి బరువు కాకపోతే మనం బ్రతుకుతాము. భూమికి బరువు అయితే ఇస్తాము, వచ్చి తీరుతాము. మనము ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గానికి వస్తామో అప్పుడే మనకి ప్రకృతి అంటే ఏమి, భూమాత అంటే ఏమి, మనం ప్రకృతి నుంచి ఏది పొందుతున్నామో. ఏం మేడం? సార్ ఏం సార్ వినిపిస్తుందా సార్? సార్ మీరు మ్యూట్ అయింది. వినిపిస్తున్నది మీరు మాట్లాడేది. ఎప్పుడైతే ఏం సార్ ఎస్ అండి వినిపిస్తుంది. మనం హలో చెప్పండి చెప్పండి. టైం అయిందా సార్? టైం అయిందా? ఇంకో ఉందండి, ఇంకో 4 నిమిషాలు ఉంది. ఉందండి, ఇంకో టైం ఉంది, 5 నిమిషాలు. కొద్దిగా చెప్పేసి ఆపుతాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మనము ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గానికి వచ్చామో అప్పుడు మనకి ప్రకృతి అంటే ఏది, భూమాత అంటే ఏమి, మనం ప్రకృతి నుంచి ఏది మనము ఉపయోగం తీసుకుంటున్నాము, ప్రకృతికి మనము ఏది చేయాలి అనేది మనకి ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మనము ఆ ప్రకృతికి ఇష్టమైన పనులను చేస్తూ మనము అహింస మార్గంలో వెళ్ళడానికి మనకి ఒక జ్ఞానం అనేది కలుగుతుంది. ఇందుకు మనకి ఎగ్జాంపుల్, మనకి కరోనా వచ్చింది అయినా కూడా ఈ మాంసాహారులు ఇంకా తగ్గలేదు. దాన్ని తెలుసుకోవాలంటే ఈ మాంసాహారులందరూ ఈ ఆధ్యాత్మిక మార్గానికి రావాలి. వాళ్ళు దీని గురించి తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఆ మాంసాహారం సేవించ వలన ఏమి జరుగుతుంది, మనము ఏ సమస్యలకు మనము చిక్కుతామో, మనము ఏ సమస్యల్ని ఎదిరించాల్సి వస్తుంది అనేది తెలుసుకుంటారు అని చెప్తూ ఉండారు. మర్డర్ చేయకపోతే ఎవరైనా ఎందుకు జైలుకు వెళ్తారు? జైలుకు వెళ్ళడానికి కారణం ఉండాలి కదా. కారణం లేకుంటే ఎవరైనా జైలుకు వెళ్తారా ఏంటి? పోలీసులు నీ దగ్గరికి వస్తారా ఏంటి? కారణం లేకుండా పోలీసులు నీ దగ్గరికి వస్తారా? నీ దగ్గరికి రారు. ఎవరైనా ఒక వ్యక్తి జైలుకి వెళ్తాడు అంటే జైలుకి తను ఏదైనా ఒక తప్పు పని చేసి ఉండాలి, ఒక దొంగతనం చేసి ఉండాలి, లేక మర్డర్ చేసి ఉండాలి. ఏదో ఒక వాడు తప్పు చేసింటే కనుక, ప్రభుత్వానికి మోసించే పని చేసింటే గనక వాడు జైలుకి వెళ్ళగలడు. అలాంటి పని చేసిన వల్ల పోలీసులు వచ్చి వాడిని పట్టుకోపోతారు. ఊరికే ఎవరు పట్టుకోపోరు. అలాగే మనం ఏ తప్పు చేస్తామో ఆ తప్పుకి మనం శిక్ష అనుభవించే తీరాలి. కారణం లేకుండా తలకాయ నొప్పి నీ దగ్గరికి రాదు. కారణం లేకుండా నీ భార్య నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోదు. కారణం లేకుండా క్యాన్సర్ రాదు. కారణం లేకుండా జన్మ రాదు. ఏ కారణము లేకుండా నీకు తలకాయ నొప్పి రాదు. ఏ కారణం లేకుండా నీ భార్య నిన్ను విడాకులు ఇచ్చి వెళ్ళదు. ఏ కారణం లేకుండా నీకు క్యాన్సర్ కూడా రాదు. ఏ కారణం లేకుండా నీకు జన్మము కూడా రాదు. ఒక జన్మం తీసుకోవాలంటే కూడా ఒక కారణం ఉంటుంది. నీకు ఒక కాయిలా రావాలంటే కూడా ఒక కారణం ఉంటుంది. నువ్వు జైలుకి వెళ్ళాలి అంటే కూడా ఒక కారణం ఉంటుంది. నీకు ఏదైనా రాని, మంచే రాని, చెడే రాని, ప్రతి ఒక్క దానికి ఒక కారణం ఉండే ఉంటుంది. అయితే ఆ కారణం ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది. ఎవరో మనకి కారణం కాదు, మనమే మనకు కారణం. అయితే ఆ కారణం ఏది అంటే అది ఎవరి వల్ల వచ్చినది కాదు, మనము చేసుకున్న ఒక సమస్య. ఇవన్నీ మనమే గత జన్మంలో ఏది చేసింటామో దాన్ని ఈ జన్మంలో అనుభవించాలి. ఆ కారణం ఎక్కడో లేదు, అది మన దగ్గరే ఉంది. ఎవరో మనకి కారణకర్తలు కాదు. మనం ఏమనుకుంటాము, మనకి ఏదైనా చెడు కలిగితే మనము అక్కపక్క వాళ్ళని, బంధువుల్ని మనము అంటాము. వాళ్ళ వల్ల మనం ఇబ్బందిలో పడ్డాము, వాళ్ళ వల్ల మనకి సమస్యలు వచ్చింది, వాళ్ళ వల్ల మనకి బాధలు కలిగింది అని మనం తిట్టుకుంటాము. కానీ మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో వస్తామో, ఎప్పుడైతే మనము ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనకి దాని ఒక జ్ఞానము, ఒక అర్థము తెలుస్తుంది. ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క సమస్యకి, ప్రతి ఒక్క దానికి మనమే కారణీభూతులయ్యి మనము ఈ జన్మం తీసుకొని ఈ భూమి మీద వచ్చినాము.
అందువల్ల మనము ఎవరిని కూడా వాళ్ళ వల్ల మనకి సమస్యలు కలిగింది, వీళ్ళ వల్ల నేను సమస్యలో చిక్కున్నాను, వీళ్ళ నుంచి నేను ఇలా నేను చెడు మార్గంలో వచ్చినాను, వీళ్ళ వల్ల నా కుటుంబం పాడైపోయింది, ఇలా అయ్యింది అని మనం ఎప్పుడు ఎవరిని దూషించకూడదు. ఎప్పుడు ఏదే జరిగినాయి, ఏమే మన జీవితంలో రాని అవంతా మనము తెచ్చుకున్న సమస్యలు. మనము ఏదైతే మనము గత జన్మంలో ఒక పుణ్యకార్యం గాని పాపకార్యం గాని చేసింటామో దాని వలనే మనకు ప్రస్తుత జన్మంలో దాని ఫలితంని మనము అనుభవిస్తాము. ఏదైతే మనము ఈ జన్మంలో మనము పాప పుణ్యాలు మంచి చెడు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉండేది, అందరికీ మంచి చేసేది, ప్రతి ఒక్కరిని మనము ప్రీతించేది, ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసేది చేద్దాము. అది మనకి ముందుగా జన్మానికి ఫలితాన్ని ఇస్తుంది. అందువల్ల మనకి ఏమే వచ్చినా కూడా దాన్ని అసలు రూపము ఏది అనేది మనమే తెలుసుకోవాలి. ఇది మనము ఈనాడు తెలుసుకున్న ఒక విషయము. అంటే ఏది ఎందుకు, ఏమిటి, ఎందుకు, ఎలా అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనము దాన్ని తెలుసుకున్నప్పుడు మనము దుఃఖంలోకి వెళ్ళము. వచ్చిండే దాన్ని మనము ఆ ఒక సమస్యల్ని పరిష్కరించుకునేకి మనమే ఎదుగుతాము అని నాకు తెలిసిన ఈ యొక్క విషయాన్ని ముందు నేను చెప్పినాను. ఇందులో ఏదైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించాలి. నాకు ఈ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన త్రివేణి మేడం గారికి మరియు ఈ పత్రిజ మహిళా చైతన్య గ్రూప్ లా ఉన్న ప్రతి ఒక్కరికి నా శతకోటి వందనాన్ని చెందిస్తూ నా ఈ ఒక విషయాన్ని, ఈ ఒక సబ్జెక్ట్ ని ఇక్కడికి ముగింపు చేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. గారు